హలో అండి. నమస్తే సార్. లోకేష్ బాబు దాదాపు 25 మంది అంటే అంగవికలాంగులు వీళ్ళంతా పిల్లలు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఐఐటి నిట్లో ఎంట్రన్స్ కోసం ఎగ్జామ్స్ రాసిన పిల్లలు వీళ్ళందరూ మంచి మంచి ర్యాంకులు కూడా తెచ్చుకున్నారు. మంచి మంచి ర్యాంకులు తెచ్చుకొని సీట్లు వచ్చే పరిస్థితిలో కేంద్రం నుంచి కొన్ని ఆర్డర్స్ వచ్చి వీళ్ళందరినీ ఆపేయటం జరిగింది. సీట్లు ఇవ్వటానికి కుదరదు వీళ్ళకి, అంటే వీళ్ళు ఆల్రెడీ మంచి ర్యాంకుల్లో ఉన్నారు, మంచి మంచి కాలేజీల్లో ఆల్రెడీ జాయినింగ్స్ కూడా వచ్చేసినాయి, అపాయింట్మెంట్ లెటర్స్ కూడా, జాయినింగ్ లెటర్స్. తర్వాత కేంద్రం నుంచి కొన్ని నిర్దేశకాలు వచ్చి వీళ్ళని ఆపేయటం జరిగింది. వీళ్ళందరూ పాపం చాలా రకాలుగా చాలా చోట్ల తిరగటం, అన్ని కాలేజీల్లో కలవటం, వాళ్ళ సీట్లు వచ్చిన కాలేజీ ప్రిన్సిపల్స్ని కలవటం, ఎంత ప్రయత్నం చేసినా కూడా వీళ్ళకి ఎక్కడ కూడా ఫలితం దక్కలేదు. ఆ టైంలో పాపం వీళ్ళలో పిల్లవాడు లోకేష్ గారి ఫోన్ నెంబరు ఎక్కడో తీసుకొని ఆయనకి మొత్తం వీళ్ళు పడుతున్న బాధ అంతా ఇన్ఫామ్ చేశారు మెసేజ్ ద్వారా. వెంటనే లోకేష్ రంగంలోకి దిగి జీవో ఒకటి ఇష్యూ చేసి వీళ్ళందరినీ రిక్రూట్ చేయవలసిందిగా ఆ కాలేజీలకు ఆదేశించడం జరిగింది. వెంటనే వాళ్ళందరికీ సీట్లు దొరికిపోవడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు అందరూ జాయిన్ అయిపోయారు. ఇప్పుడు ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో లోకేష్ గారి ప్రెస్ మీట్ జరిగింది, ఇంటరాక్షన్ కలిసి మాట్లాడటం జరిగింది లోకేష్ గారితో. అందులో వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల అభిప్రాయాలు చాలామంది తల్లిదండ్రులు అందరూ మాట్లాడటం జరిగింది, వాళ్ళ బాధలన్నీ చెప్పుకోవడం జరిగింది. అందులో ఒకటి విశాఖ పరవాడకు చెందిన ఒక యువకుడి ఒక విద్యార్థి తల్లి మాట్లాడిన మాటలు మీకు వినిపిస్తాను. దీని గురించి మీరు చిన్న విశ్లేషణ ఇవ్వండి. మా అబ్బాయి శివభారద్వాజ్ నాయుడు, మాది పరవాడ. ఎన్ఐటి సిల్చార్లో మెకానికల్గా వచ్చింది సీటు. మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే సీటు పోయిన రోజు మా అబ్బాయి చాలా చాలా ఏడ్చాడు సార్. అమ్మ, దేవుడు మమ్మల్ని ఆల్రెడీ పనిష్ చేశాడు, మళ్ళీ ఇదంతా ఏంటమ్మా, మేము కష్టపడి చదువుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మాకు ఈ పనిష్మెంట్ ఏంటమ్మా అని వాళ్ళు పడుకొని అడిగాడు సార్. ఆ రోజు నేను వాడికి ఏ సమాధానం చెప్పలేకపోయాను, ఎందుకంటే మా చేతుల్లో ఏమీ లేదు. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాము, చాలా చాలా తిరిగాము, అందరినీ అడిగాము. ప్రిన్సిపల్ సార్ ఏమో రాజమండ్రి బ్రాంచ్ లో చాలా 10 మంది ఉన్నారమ్మా, ఆ 10 మందిలో వీళ్ళే ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఆ 10 మందిని మీరు కాంటాక్ట్ చేయండి, మీకు ఏదైనా ఆధారం దొరుకుతుంది అని అంటే అప్పుడు అక్కడ సార్ నెంబర్ ఇచ్చారు సార్. అక్కడ మాట్లాడితే ఆ సార్ అన్నారు, ఇలా సార్ దాకా వెళ్ళింది విషయం, సార్ ఆల్రెడీ దీని గురించి మాట్లాడుతున్నారు, 2 రోజుల్లో జీవో పాస్ చేస్తారంట, మీరెవరు టెన్షన్ పడకండి అమ్మా, మీకు న్యాయమే జరుగుతుంది అని చెప్పారు సార్. న్యాయమే జరుగుతుంది కానీ అన్యాయం చేయరమ్మా అని చెప్పారు సార్. నిజంగా మీకు పాదాభివందనాలు సార్. మా పిల్లల భవిష్యత్తుకి దేవుడు అన్యాయం చేసినా మీకు న్యాయం చేశారు సార్. నమస్తే సార్. దేవుడు పరీక్ష అమ్మా, దేవుడు పరీక్ష నేను బలంగా నమ్ముతున్నాను. చూడండి లోకేష్ గారి సమాధానం ఎంత అద్భుతంగా ఉందో, ఆ తల్లి మనోవేదన ఎలాగుందో. దేవుడి పరీక్ష అని చెప్పి లోకేష్ గారు చెప్పడం, దీన్ని నేను బలంగా నమ్ముతాను, ఆ పరీక్షను మనం దాటుకొని వెళ్ళాలి అని చెప్పడం జరిగింది లోకేష్ గారు. భగవంతుడు ఆల్రెడీ మాకు అంగవికలాంగుల్ని చేసి మాకు శిక్ష విధించాడు, మళ్ళీ ఈ పనిష్మెంట్ ఏంటమ్మా అని చెప్పి ఆ పిల్లవాడు ఆ తల్లిని ప్రశ్నిస్తే ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ సమాధానం చెప్పలేని పరిస్థితి. ఆ సమస్యలన్నింటినీ లోకేష్ గారు ఆయన ఆలోచన విధానం చూడండి, విద్యార్థుల్ని పైకి తీసుకురావాలి, యువతని పైకి తేవాలన్న ఆలోచనతో ఆ పిల్లలందరినీ పైకి తేవటం జరిగింది. వాళ్ళందరికీ ఇప్పుడు సీట్లు ఇప్పించడం జరిగింది. వాళ్ళందరూ చాలా సంతోషాలతో సంబరాల్లో ఉన్నారు. ఏం చెప్తారు మీరు? సార్, ముందుగా నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మీడియా ముఖంగా. ఎందుకంటే ఇలాంటి మంత్రి కానీ ఇలాంటి నాయకుడు తెలుగుదేశం పార్టీలో, అటు జనసేన పార్టీలో, ఇటు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఇప్పటి కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు ఇలాగే పని చేయాలని, మేము ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని, ముందుకు పోవాలని చెప్పి కూడా మేము మీడియా ముఖంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత నుంచి కోరుతా ఉన్నాము. ఓకే. మరైతే నారా లోకేష్ గారు తెలిసిన విషయమే, ఆయన ఎటువంటి చొరవ చూపారు, ఏ విధంగా ఆగమేఘాల మీద 2 రోజుల్లోనే అది ఫాలో అప్ చేస్తూ పని అయిపోయేంత వరకు ఫాలో అప్ చేసి 25 కుటుంబాలలో వెలుగుని నింపారు, ఆనందాన్ని నింపారు, సంతోషాన్ని నింపారు. ఇక్కడ చిన్న నెంబర్ అయి ఉండొచ్చు 25, కానీ సొంత ఖర్చుతో అందరితో ఆగకుండా ల్యాప్టాప్లు కూడా వాళ్ళకి అందించడం జరిగింది. అవును అవును, ఇది చేయాల్సిన అవసరం లేదు కదా? లేదు, గవర్నమెంట్ పరంగా అది చేయాలి. అవును. కానీ విద్య విలువ తెలిసినవాడు కాబట్టి, విద్యాశాఖ మంత్రి కాబట్టి ఈ పిల్లలు ఇంతటితో ఆగకూడదు,
ఇంత లక్ష్యంతో దివ్యాంగులు అయినప్పటికీ కూడా ఇంత మంచి ర్యాంకులు సాధించారు. ఇలాంటి పిల్లల్ని ఇంతటితో ఆగకూడదని వారి వంతుగా ల్యాప్టాప్లు అందించడం జరిగింది, హై కాన్ఫిగరేషన్వి. మరైతే నారా లోకేష్ గారు సార్, ఆయన పెంచిన పెంపకం చూశారు. ఇప్పుడు సంస్కారం ఉన్నటువంటి నాయకుడు, దాంట్లో ఎటువంటి డోకా లేదు. ఎవరు ఎన్ని హేళనలు చేసినా, ఎవరు ఎన్ని మాటలన్నా తనను దిగమింగుకొని ప్రజలకి సేవ చేయాలనే తపన తప్పితే కానీ ఎక్కడా వ్యక్తిగతంగా తీసుకొని వారి మీద దురుసు మాటలు కానీ దురుసు ప్రవర్తన కానీ ఎక్కడా చేయలేదు. ఇలాంటి నాయకులు నేను మొదటి నుంచి ఇదే సార్ చెప్పేది, నారా లోకేష్ గారిని ఎవరైతే పప్పు అన్నారో వాళ్ళే ఏదో ఒక రోజు వాళ్ళ అంతరాత్మకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను. ఈరోజు కళ్ళ ముందరే ఒక నిజం కనపడతా ఉంది. ఇప్పటికీ నారా లోకేష్ గారిని విమర్శించినట్లయితే అది వారు పుట్టుకునే మీకు మీరుగానే అవమానించుకున్నట్లు కానీ చెప్పైతే నేను గట్టిగా చెప్తాను సార్. ఓకే అండి. నేను ఇంకో మాట ఏం చెప్తున్నానంటే, లోకేష్ గారు 25 మంది పిల్లలకి ఏదైతే సహాయం చేశారో వాళ్ళ యొక్క ఏ ఇన్స్టిట్యూట్లో వాళ్ళ చదువులు వచ్చాయి, వాళ్ళకి సీట్లు వచ్చాయని మనం ఒక్కసారి చూద్దాం సార్. ఎందుకంటే మన ప్రేక్షకులు వీక్షకులకి ఇదే ఏ ఆషామాషి వ్యవహారం కాదు, ఎంతటి విషయం అనేది తెలియాలి. 25 మంది పిల్లలు సార్. సత్యదేవ్ విజయవాడ ఐఐటి మద్రాస్, స్నేహిత నెల్లూరు ఐఐటి కాన్పూర్, తేజిత తిరుపతి IIIT గౌహతి, నిష్మిత NIT నాగపూర్, రఘునాథ్ విజయవాడ IIT క్యాలికట్, మోహన్ నాగమణికంట రాజమండ్రి NIT జలంధర్, విజయరాజు పామర్రు IIT తిరుపతి, ప్రశాంత్ కర్నూలు NIT సిల్చార్, కృష్ణసాయి విజయవాడ NIT సూరత్కల్, వంశీకృష్ణ రాజమండ్రి NIT వరంగల్, వేదచరణ్ రెడ్డి కర్నూలు IIT మద్రాస్, రక్షిత్ NIT నాగాల్యాండ్, మహీధర్ పెనమలూరు IIT ఇండోర్, మోక్షశ్రీ అనంతపూర్ NIT నాగాల్యాండ్, దినేష్ రాజమండ్రి NIT కురుక్షేత్ర, మనోజ్ కుమార్ బీకోట IIT గోవా, శివరాం నందిగామ IIT అగర్తల, అభిజిత్ విజయవాడ NIT అరుణాచల్ ప్రదేశ్, రాణి కాకినాడ IIT ఖరగ్పూర్, గోకుల్ సాయి గుంటూరు NIT తాడేపల్లిగూడెం, అభిలాష్ విజయవాడ IIT తిరుపతి, అర్జున్ కుమార్ గుంటూరు, RS భరద్వాజ్ తాళవలస NIT సిల్చార్, రేష్మిత ఇన్కేపాడు IIT తిరుపతి. ఇక్కడ చూడండి సార్, ఇన్స్టిట్యూట్ పేర్లు నేను ఎందుకు 25 మెన్షన్ చేశానంటే, ఎటువంటి ఇన్స్టిట్యూట్లో ప్రఖ్యాతగాంచిన ఈ ఇన్స్టిట్యూట్లో సీటు రావడమే గొప్ప విషయము. అందులోని వీళ్ళు సాధించిన విజయం మధ్యలో ఆగిపోయేసి ఆ బాధ వర్ణనాతీతము. అంతటితో ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా పేదల పక్షపాతి అయితే, నిజంగా ఇది చేసినట్లయితే మరి ఇంతవరకు ఈ సమస్య ఎందుకు పరిష్కరించలేదు? నారా లోకేష్ గారికి జస్ట్ వాట్సాప్ మెసేజ్ సార్, వెళ్ళి ప్రజా దర్బార్లు ఇవ్వడం కానీ లేకపోతే ఇలాంటివి ఏమీ చేయలేదు. వాట్సాప్ మెసేజ్ 2 రోజుల్లోని సమస్యకు పరిష్కారం లభించింది అంటే రాష్ట్ర ప్రజల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి ఉంది, ఎటువంటి అంతఃకరణ శుద్ధి ఉంది అనేది ఇక్కడ సుస్పష్టంగా అందరికీ తెలిసిపోయింది సార్ ఈరోజు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మన రాష్ట్రం పిల్లలే కాకుండా బయట రాష్ట్రాల పిల్లలు, పైగా మన రాష్ట్రంలో కూడా ఏ పార్టీ వాళ్ళకి చెందిన వాళ్ళు అనేది కూడా చూడలేదు లోకేష్ గారు. ఎందుకు చూసారు సార్? ప్రజలకు నిజంగా ఇప్పుడు ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఈ ఎలక్షన్లో కూటమి ప్రభుత్వానికి 57% ఓట్లు వేశారు సార్. ఆ పార్టీ నుంచి కూడా ఈ పార్టీకి ఓటేసిన వాళ్ళు ఉండరా? అవును సార్. రాజకీయ నాయకుడు ఎప్పుడు గొప్ప ఆలోచనతో ఉండాలి. ఎలా అంటే పార్టీలు అతీతంగా మన పార్టీ కాకపోయినా అవతల పార్టీ కాకపోయినా ఏదైనా ముందు ప్రజలుగా గుర్తించి, ప్రజలుగా గుర్తించి ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్నటువంటి వాడు ఖచ్చితంగా రాజకీయ నాయకుడు అవుతాడు, గొప్ప నాయకుడు అవుతాడు. అది ముఖ్యంగా. మరి ఇప్పుడు ఈ విషయంలో లోకేష్ గారు ఎంత నీట్గా సార్ సమాధానం ఇచ్చారు. దేవుడు పరీక్షమ్మ, నాకు ముందే తెలిసి ఉంటే ఇంకా ముందే చేసిన వాడు, నా వరకు లేటుగా వచ్చింది ఈ విషయము అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఎంత హుందాగా సార్ ఇటువంటి వ్యక్తిని మనకు నాయకుడిగా ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, అటు నారా భువనేశ్వరి గారికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి, వారికి చెప్తే పార్టీకి చెప్పినట్టే కదా సార్. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు, అతి ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు చెప్పాలి. ఎందుకంటున్నానంటే సార్, 1984 తర్వాత దగ్గర 30 సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలో టీడీపీ జెండా ఎగిరిన పరిస్థితి లేదు. కరెక్ట్. అటువంటి నియోజకవర్గాన్ని ఎంచుకొని గతంలో
కులాల ప్రస్తావన వచ్చేసింది. మంగళగిరిలో ఏని కమ్యూనిటీ ప్రజలు ఎక్కువ ఉన్నారనేది ప్రతి ఒక్కరికి తెలియదు. అది రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నటువంటి ప్రాంతం. చేనేత కార్మికులు కానీ బీసీలు ఎక్కువ, అవును, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. మరి ఇప్పుడు ఎవరు పేదల పక్షపాతి? రెడ్డి సామాజిక వర్గం కూడా ఎక్కువ ఉంది సార్. ఇప్పుడు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అని ప్రజలు ఎవరు అనుకున్నారు? మంగళగిరి నియోజకవర్గ ప్రజలు నారా లోకేష్ అనుకుంటాడని మాత్రమే నమ్మారు. 6 మంది అభ్యర్థులను మార్చారు సార్. నారా లోకేష్ గారి మీద పోటీకి 6 మంది అభ్యర్థులను మార్చారు. అవును, కొంతమంది స్వచ్ఛందంగా. ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 60,000 పైచిలకు మెజారిటీ వస్తే నారా లోకేష్ గారికి 91,000 పైన మెజారిటీ వచ్చింది. మరి ఇప్పుడు ఇది సుస్పష్టమా కాదా? మరి 151 సీట్లు దేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన వాటిని గొప్పగా చెప్పుకునే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి పులివెందుల కంచు, మరి అధికారం అనుభవించిన తర్వాత పులివెందుల ప్రాంతంలో దగ్గర 60 నుంచి 70% రెడ్డి సామాజిక వర్గం ఉంది. మరి అటువంటి చోట కూడా పోటీ చేసినా కూడా 60,000 మాత్రమే మెజారిటీ వచ్చింది అంటే ఇక్కడ ఎవరిని నమ్ముతున్నారు ప్రజలు అనేది క్లియర్ కట్గా ఉంది సార్. ఇప్పుడు ఈ ప్రజలు అంటే ఆ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు లోకేష్ గారితో ఇంటరాక్షన్తో మాట్లాడిన తీరు ఇవన్నీ చూసి అసలు జగన్మోహన్ రెడ్డి అసలు ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడన్నా నిర్వహించారా? ఆయన ముఖ కవళికలు ఎలా ఉండుంటాయి? చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఎన్టీఆర్ భవన్లో ఒక మాట ప్రస్తావించారు. ఆయన చెడ్డ ముఖ్యమంత్రి, ఒక చెడు ముఖ్యమంత్రి ఒక ప్రజలకు ఎలా చేస్తాడనేది ఆయన చూపించాడు. ఇప్పుడు ఒక మంచి ముఖ్యమంత్రి ప్రజలకు ఏం చేస్తాడని చెప్పేసి నేను నిరూపించాలి అని చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగా నారా లోకేష్ గారు చూపించిన చొరవ అయితే మంచిదేగా, ఒక స్ఫూర్తినేగా. అవును, ప్రజలకు 25 కుటుంబాలే కావచ్చు, కానీ వాళ్ళ కళ్ళల్లో నీళ్లు ఆ విలువ ఎంత అనేది మన కుటుంబాలకే తెలుసు. ఆ బాధ అనేది ఆ కుటుంబాలకు మాత్రమే తెలుసు. వారి బాధను నా బాధగా స్వీకరించాను, వారి బిడ్డలను నా బిడ్డగా అనుకున్నాను, కాబట్టి ఖచ్చితంగా చేస్తాను కూడా అని స్పష్టంగా చెప్పడం. ఇంకొక సంవత్సరం టైం ఇవ్వండి, దేశం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా విద్యాశాఖలోను ఐటీ శాఖలోను చేసి చూపిస్తాను, ఒక్క సంవత్సరం టైం ఇండి అంటున్నాడు. ఆ కాన్ఫిడెన్స్ ఎవరికి ఉంది సార్? ఇప్పుడు వరకు ఎవరికి ఉంది సార్ ఆ కాన్ఫిడెన్స్? నేను అడుగుతా ఉన్నాను, నిజంగా ఒక్క సంవత్సరం టైం అడిగి ఆ సంవత్సరంలో నేను చేసి చూపిస్తాను, నాకు ఒక్క సంవత్సరం టైం ఇవ్వండి అని అన్నాడు అంటే ఏ కాన్ఫిడెన్స్ తో అన్నాడు? కాన్ఫిడెన్స్ ఉంది, చేయాలనే తపన ఉంది. సార్ నేను ఇప్పటికీ చెప్తాను, ఒక నిజం వ్యతిరేకించబడుతుంది, తీవ్రంగా వ్యతిరేకించబడుతుంది, చివరికి ప్రామాణికంగా అంగీకరించబడుతుంది. నారా లోకేష్ ది లీడర్ అని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కరూ, ఈవెన్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా ఒప్పుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళ అంతరాత్మకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను గతంలో కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది సార్, అందరికంటే ముందుగా నారా లోకేష్ గారిని లీడర్గా గుర్తించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కరెక్ట్. అతనిలో నాయకత్వ లక్షణాలు స్పష్టంగా ఉన్నాయి, 100కు 1000% ఉన్నాయని చెప్పేసి గుర్తించాడు. కాబట్టే యువగలం పాదయాత్రలో అడుగడుగున అడ్డంకులు సృష్టించుకుంటూ వెళ్ళారు. ఎప్పుడైతే ఒక లీడర్కి అపోజ్ ఎక్కువ పెరుగుతుందో అతనిలో ఒక నాయకత్వ పటిమ బయటపడుతుంది సార్. ఆపాడా యువగలం పాదయాత్ర? 3000 కిలోమీటర్ల పై చిలుకు రికార్డు సార్. ఒక్క రోజే 45 కిలోమీటర్లు నడిచాడు, నైట్ 3 వరకు నడిచాడు. అవును, విజయవాడ ప్రాంతంలో. మరి ఈ రోజు ప్రజల సమస్యలు తెలుసుకున్నటువంటి వ్యక్తి ప్రజల సమస్యలు తెలుసుకోవడం వరకే ఆగాడా? ప్రజల సమస్యలు పరిష్కారం చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నాడు. 151 స్థానాల్లో గెలిచిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏనాడు ఇటువంటి ఘనతనైతే ఏ రోజు ఒక్కరోజు బయటకు వస్తే కదా సార్. ఇప్పుడు తాడేపల్లి నుంచి నువ్వు ప్యాలెస్ నుంచి బయటకు వస్తే కదా ప్రజల గురించి తెలిసేది. అసలు నీ ఇంటిలోనే సచివాలయాన్ని నడిపావనేటువంటి విషయము కొత్త ప్రభుత్వం వచ్చేదాకా ఎవరికి తెలియదు. నీ ఇంటిలోనే సచివాలయం నడిపావని. నిజంగా సార్ నేను చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి పైన కోపం లేదు సార్, ద్వేషం లేదు, రాష్ట్ర ప్రజల పైన ఉంది. పగ ప్రతీకారము రాష్ట్ర ప్రజల మీద తీర్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చూడండి, ప్రతి ఒక్క వర్గాన్ని దెబ్బ తీసుకుంటూ వచ్చాడు. దశల వారీగా ఉద్యోగస్తులు లేదు, వాళ్ళు లేదు, వీళ్ళు లేదు, భవన నిర్మాణ కార్మికులు లేదు, అంగన్వాడీ వర్కర్లు లేదు, ఆయాలు లేదు, నర్సులు లేదు, మీరు ఏ వర్గాన్నైనా చూసుకోండి. ఈవెన్ ఆర్టీసీ వాళ్ళను కూడా గవర్నమెంట్లో విలీనం చేసి వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ పోయాయి ఈరోజు. అవును, ఏదన్నా చూసుకోండి సార్, మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని టార్గెట్ చేయడం జరిగింది. అవును. సో నిన్న జరిగిన ఈ సంఘటన, లోకేష్ గారితో జరిగిన ఇంటరాక్షన్ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చూసే ఉంటాడు. ఆయన ముఖం కూడా మాడిపోయి ఉంటుంది. నేను అనుకోవటం అయితే ఇటువంటి కార్యక్రమాల్లో ఏ రోజు ఆయన ఆలోచనలోనూ లేవు, ఆయన చేసింది కూడా ఎప్పుడూ లేదు కదా.
ఎక్కడ లేదు కాబట్టే కదా సార్ 11 సీట్లు కూర్చోబెట్టిండేది. నిజంగా నువ్వు ప్రజల కోసం పరితపించేటువంటి వ్యక్తి అయితే నిన్న కూడా ఒక వీడియో రావడం జరిగింది సార్. పులివెందుల ప్రాంతంలో ఆడ యొక్క ఆయన ప్యాలెస్ లో కూర్చొని సమస్యలు వింటా ఉంటే 1 గంట నిల్చోలేకపోయాడు సార్. 1 గంట టేబుల్ మీద కూర్చొని మాట్లాడడం జరిగింది. ఓకే, ఎక్కడ కూర్చున్నా మాట్లాడినా సమస్య కదా అనుకోవచ్చు. మరి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ఇది ముసలివాడని, మరి ఆయన మాదిరి 3 గంటలు నిల్చొని ఉపన్యాసం ఇవ్వగలుగుతారా? నిన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం గురించి చెప్పేటప్పుడు 3 గంటలు సార్ నిలబడి ఎక్స్ప్లెయిన్ చేశాడు పీపీటీ, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. అమరావతి గురించి మరి 78 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తి 3 గంటలు నిలబడినప్పుడు 50 ఏళ్ళ వయసు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అరగంట నిలబడలేకపోయాడు. మరి సార్ వయస్సు అనేది ప్రజల కోసము నిరంతరం ప్రజల కోసం పరితపించి ఏదో ఒక చేయాలని తప్పున్నటువంటి వ్యక్తి నిలబడతాడు, కలబడతాడు. పెట్టిన చల్ అని చెప్పే సాంగ్ కూడా ఉంది కదా సార్, నిలబడ్డాడు అని. అవును, మరి ఏ రకంగా సార్ వీళ్ళు నిజంగా ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంటుంది చెప్పారుగా బాబు గారు. ఏమని చెప్పారు? 95 సిబిఎన్ని చూస్తారు, పరుగులు పెట్టిస్తాను, యువతకు అవకాశం ఇచ్చాను, మంత్రులకి ప్రతి ఒక్కరు చేయాలి, నిరూపించుకోవాలి, సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ మా నినాదం అని చెప్పేసి నారా లోకేష్ గారు స్పష్టంగా చెప్పారు. అవును, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో సమస్యలు ఎన్నో ఉండగా వీటన్నిటి గురించి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది కానీ చేసింది కానీ లేదు. కానీ జైల్లో ఉన్న హంతకుల గురించి మాత్రం మాట్లాడతాకు వెళ్ళి ముఖ్యమంత్రి గారు ఇంతగా కష్టపడుతున్న చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి ఆ బూతులు తిట్టుతూ మాట్లాడే విధానం ఏంటో ఇంకా ఇప్పుడు ఆయనలో మార్పు లేదు. ఆ మనిషి మారేలా కూడా లేడు. ఓటమిని జీర్ణించుకోకపోవడము, అధికారం 30 ఏళ్ళు మాదే అనుకున్నప్పుడు 5 ఏళ్ళకే ముగిసినప్పుడు ఏంది ఇలా జరిగింది, అనుకున్నదొకటి అయినదొకటి అన్న తరహాలో ఆలోచన విధానము మార్చుకోలేకపోతున్నారు. కనీసం విశ్లేషణ కూడా చేసుకోలేకపోతున్నాడు. చేజిచ్చుకున్న సామ్రాజ్యాన్ని కాలదన్నుకున్న కర్ణుడు కాలగర్భంలో కలిసిపోయాడు. పైగా చంద్రబాబు గారిని నీ అంతం చూస్తానని చెప్పి నువ్వు చేజిచ్చుకున్నావు సామ్రాజ్యాన్ని. నీ సామ్రాజ్యాన్ని నిర్మించాలని చెప్పేసి ప్రతి ఒక్క చోట నీ అనుయాయులను పెట్టడం జరిగింది. కాలదన్నుకున్న కర్ణుడు ఏమయ్యాడు మీ అందరికీ తెలిసిన విషయమే. మరి అదే చందంగానే నీకు అందరి శాపాలు తగిలాయి. ఏ వర్గం శాపాలు తగలేదు నీకు? అమరావతి రైతులు, అమరావతి మహిళల శాపము, అటుపోతే ఆయా నర్సులు, అటుపోతే అంగన్వాడీ వర్కర్లు, ఇటుపోతే ఉద్యోగస్తులు, ఇటుపోతే భవన నిర్మాణ కార్మికులు, ఎవరి శాపం తగలదు. చివరికి తల్లి, చెల్లి, మిత్రుడు ప్రశాంత్ కిషోర్ శాపం కూడా మీకు తగలడం జరిగింది. నిన్న ఎస్పీఓలు కూడా రావడం జరిగింది మన ఛానల్కి. దాదాపు 2156 మంది జీవితాలను అర్ధాంతరంగా ముగించేశారంటే, ఉద్యోగాల నుంచి పీకేసామని కూడా చెప్పకుండా అలా హోల్డ్లో పెట్టామని చెప్పి ఇంకా మీకు విధులు లేవు మీరు వెళ్ళిపోండి అని చెప్పారంట. వాళ్ళు కూడా నిన్న స్టేట్ సెక్రటరీని ప్రెసిడెంట్ వచ్చి చాలా బాధపడటం జరిగింది. మేము దగ్గరుండి కుటుంబాలతో ఓట్లు వేయించామండి, కొన్ని వేల ఓట్లు మా ద్వారా వేయటం జరిగిందని కూడా వాళ్ళు కూడా చెప్పారు మీరు చెప్పినట్టు. నేను అదే సార్ చెప్తున్నాను, ఇదే తరహాలో నారా లోకేష్ గారు ఎటువంటి చొరవ చూపుతున్నారు ప్రజల పట్ల, ఇదే తరహాలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క ఎంపీ, ప్రతి ఒక్క మంత్రి పని చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత నుంచి మేము గట్టిగా కోరుతా ఉన్నాము. మరొక్కసారి నారా లోకేష్ గారికి మీడియా ముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి, మంచి విషయాలు చర్చించాం. నమస్తే.